హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. మేము ఒకరోజు అనుకోకుండా వీక్ డేస్ మాల్కి వెళ్ళాల్సి వచ్చింది. యూజువల్గా వీకెండ్సే వెళ్తాం అండ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ ఆ రోజు వీక్ డే అయ్యేసరికి అసలు చాలా తక్కువ ఉన్నారనమాట రష్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి కృష్ణపట్నంకి వెళ్ళాం. మాకైతే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఐ థింక్ డ్రింక్స్ కూడా ఉన్నట్టున్నాయి. అండ్ శశాంత్ అక్కడ చూసి ఇక్కడ రమ్మని ఉంది, ఏదో ఏం ఏం రెసిపీ అది, నాకు అది కావాలి అన్నట్టు అడుగుతున్నాడు. కాదు అని చెప్పి మళ్ళీ నార్మల్ ఫుడ్ అవన్నీ ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి చికెన్ పకోడీ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో కోడి పకోడీ అంటే ఓకే ఏమైనా బాగుంటుందేమో అని ఇచ్చాం. బట్ నాకైతే కొంచెం శనగపిండి ఫ్లేవర్ అట్లా అనిపించింది, లైక్ పకోడీ తిన్నట్టు అంత అనిపించలేదన్నమాట. అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాము. అండ్ ఒక్కటే మా ముగ్గురికి సరిపోయిందనమాట. సో శశాంత్ అయితే చాలా కొంచెమే తిన్నాడు అండ్ సరిపోయింది ముగ్గురికి కూడా అదే. అండ్ డెజర్ట్ కంపల్సరీ కావాలి అని గొడవ చేశాడు. సరే అని చెప్పి ఇక్కడ కృష్ణపట్నంలో ఇది లైక్ మ్యాంగో డిలైట్ అనుకుంటా, అది చాలా ఫేమస్ అని చెప్పి ఓకే ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం మేము రావడం కృష్ణపట్నంకి. ఎలా ఉంటుందో అని చెప్పి ఫస్ట్ ఒక్కటే ఆర్డర్ ఇచ్చాం. అండ్ శశాంత్ అయితే ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత అస్సలు ఇవ్వలేదన్నమాట. మాకు అట్లీస్ట్ టేస్ట్ చూడటానికి కూడా ఇవ్వలేదు. కాదు ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి ఇంకొకటి ఆర్డర్ చేసి మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. నాకైతే యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఫుడ్ మొత్తంలో కూడా నాకు డెజర్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ బిర్యానీ కూడా బాగుంది. బట్ ఆ స్టార్టర్ ఐ థింక్ వీ చోస్ ద రాంగ్ స్టార్టర్ మేబీ. నాకు అంత పెద్ద అనిపించలేదు అది. బట్ జస్ట్ ఇంకా 3 టేస్ట్ చేసాము, ఇంకేమీ తినలేదు. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత జస్ట్ కొన్ని పిక్చర్స్ అండ్ ఫొటోస్ అవి కొన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత స్నో కింగ్డమ్ అని ఉంది. నేను యాక్చువల్గా ఇన్స్టాలో చెక్ చేశాను అనమాట. లైక్ ఒక రీల్ చూశాను, లైక్ హైదరాబాద్లో ఏఎంబీ మాల్లో ఇట్లా స్నో కింగ్డమ్లో లైక్ మొత్తం స్నో గేమ్స్ ఏవో ఉంటాయి అని చెప్పి మా మమ్మీ సెండ్ చేశారు నాకు యాక్చువల్లీ ఆ రీల్. ఇక్కడ చూడండి ఇది బాగుంది, ఒకసారి వెళ్ళండి శశాంత్ని తీసుకొని అని. మేము ఒకసారి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మాకు అది కనిపించలేదన్నమాట. మేము మేబీ వెతకలేదేమో ప్రాపర్గా. అండ్ శశాంత్కి ఇక్కడ ఈ ప్లే జోన్ బాగా అలవాటు అయిపోయి ఎప్పుడు ఇక్కడికే వస్తాము. అండ్ తర్వాత ఇక్కడ మేము తర్వాత చూసిన తర్వాత అనుకున్నాము ఓకే ఇక్కడ ఉన్నట్టుంది స్నో కింగ్డమ్, అప్పుడు అమ్మ పంపించారు కదా రీల్ అని అప్పుడు అనిపించింది అనమాట. సో వెళ్దామని చెప్పి అడిగాము. బట్ టైమింగ్స్ వచ్చేసరికి ఆఫ్టర్ 3 అన్నారు. ఓకే 3 o'clock నుండి అంటే ఇంకా మాకు యాక్చువల్లీ వేరే పని ఉండి వచ్చామన్నమాట మాల్కి, లైక్ షాపింగ్ వర్క్స్ ఏవో ఉండి ఇంకా మనకి కుదరదు అని చెప్పేసి అనుకొని ఇంకా మేము ఇంకా వెళ్ళలేదన్నమాట మళ్ళీ. ఓకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము అని. అండ్ పర్ పర్సన్ కూడా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సమ్ 800 అరౌండ్ ఆర్ ప్రైజ్ ఉందన్నమాట పర్ హెడ్ అనమాట. అండ్ కిడ్స్కి వచ్చేసరికి ఐ థింక్ 750 ఆర్ సంథింగ్ ఉంది. కిడ్స్ అంటే లైక్ మేబీ 10 to 12 years లోపు పిల్లలకి మాత్రమే కొంచెం తక్కువ ఉందన్నమాట. అండ్ రిమైనింగ్ వాళ్ళందరికీ మళ్ళీ నార్మల్. ఓకే అది నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ప్లే జోన్కి వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ టైం ప్లే జోన్కి వచ్చినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను. అయితే ఆ వీడియో కింద కొంతమంది లైక్ డౌట్స్ అడిగారనమాట. ఎలాగ బుక్ చేసుకోవాలి, ఏమైనా ముందే బుక్ చేసుకొని వెళ్ళాలా, గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి ఏముంటుంది, లైక్ మనీ అక్కడికక్కడ పే చేయాలా, ఎలాగా ఏంటి అనేది కొన్ని డౌట్స్ అడిగారు. సో నేను అప్పుడు జస్ట్ కమెంట్ చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక కార్డ్ ఇస్తారు ప్లే జోన్లో, ఆ కార్డ్ తీసుకొని లైక్ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3000 అలాగా ఏవో కొన్ని ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో 3000కి ఐ థింక్ అరౌండ్ 58 గేమ్స్ ఆడుకోవచ్చు. 58 టైమ్స్ ఏ గేమ్ అంటే అది ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, అక్కడ మనం జస్ట్ స్కాన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి పింక్ కలర్లో ఈజీగా. సో వాటికి జస్ట్ మనం ఆ కార్డు ఒక్కసారి పెడితే ఒక స్వైప్ అయిపోతుంది అనమాట, లైక్ ఒకసారి కౌంట్ అవుతుంది. అండ్ అప్పుడు మనం గేమ్ ఆడుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఉన్న ప్లే జోన్లో మొత్తం కూడా లైక్ 58 ఉంటాయి అన్నమాట. లైక్ 3000కి అట్లాగా 58 అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అంత ప్రాపర్ గుర్తులేదు. అండ్ ఇట్లా ఆడుకోవచ్చు అనమాట.
ఒకసారి చేస్తే ఐ థింక్ 6 మంత్స్‌కో ఏమో టైం ఉంటది. ఆ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మాకైతే అసలకి ఒక్కసారి పే చేస్తే చాలా తక్కువ టైంలోనే అయిపోతదనమాట. సో, మేమైతే అదే పే చేస్తాము. అది బెస్ట్ అనిపించింది. లైక్ 3000కి 60 గేమ్స్ వరకు అరౌండ్ అట్లా. కాబట్టి ఒక్కొక్క గేమ్ మేబీ 50 రూపీస్ అట్లా పడుతుంది. బట్ పిల్లలకి ఇంకేదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తాము. అది కూడా మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తీసుకొస్తాం అంతే. ఈరోజు వచ్చేసరికి యాక్చువల్లీ అన్‌ప్లాన్డ్ అనమాట. మాకు వేరే వర్క్ ఉండి వచ్చాము. బట్ శశాంత్ అయితే అసలుకి గేమ్ జోన్‌కి రాకుండా అస్సలు ఒప్పుకోడు. ఫస్ట్ వీడు ప్లే జోన్‌లో గేమ్స్ ఆడిన తరువాతే షాపింగ్ చేయాలి అని కండిషన్ పెడతాడు. అండ్ ఇక్కడ ఎంత టైం అయినా స్పెండ్ చేస్తే సైలెంట్‌గా ఉంటాడు. బట్ వన్స్ మేము షాపింగ్కి వెళ్ళగానే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే అసలు ఆ షాప్ వెతుక్కుంటూ వెళ్ళాలి కదా, వెళ్ళిన వెంటనే ఇంకా జస్ట్ 5 మినిట్స్లో ఇంకా అయిపోలేదా, ఇంకెంతసేపు అని ఫుల్ గొడవ చేస్తాడు. మేమైతే ముందే ఇంట్లో కండిషన్ పెట్టి తీసుకొస్తాము. మా షాపింగ్ చేసుకొనిస్తేనే తీసుకువెళ్తాము ప్లే జోన్కి, ఆరెల్స్ అసలుకి తీసుకువెళ్ళము అంటే ఓకే అని చెప్తాడు. ఇంక అప్పుడు సైలెంట్గా ఉంటాడనమాట. అండ్ ఎక్కువ స్వైప్స్ అయితే ఒక గేమ్ ఉంటుందన్నమాట. లైక్ టాయ్స్ అవి తీసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. అసలుకి అది ఎంతసేపు ట్రై చేసినా రావన్నమాట. లోపల ఉన్న చాక్లెట్స్ ఆర్ కొన్ని సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఎన్నిసార్లు చేస్తాడో ఇంకొకసారి ట్రై చేయండి నాకు ఇస్తాడనమాట. అమ్మ నువ్వు ట్రై చేయి, నీకు చేస్తే వస్తుంది అనుకుంటా, నాకు రాదు అంత ప్రాపర్గా అని చెప్పి. ఫస్ట్ అయితే పాపం వాడే ట్రై చేయాలని బాగా ఫోకస్డ్గా ట్రై చేసేవాడు. బట్ వాడు అనుకున్నాడు సమ్ ఏదో ట్రిక్ ఉంది అని చెప్పి, ఇంక అమ్మ నాకు రాదు నువ్వే ట్రై చెయ్యి, అట్లీస్ట్ నీకైనా వచ్చిద్ది, మనీ వేస్ట్ అవ్వని చెప్పి నాకు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫుడ్ కూడా పెట్టారనమాట రీసెంట్గా. ఈ మ్యాడ్ యాంగిల్స్ ఉంది కదా, అట్లాగనే తీసుకున్నాం అది. అయితే పాపం అసలు ఫస్ట్ టైంలోనే అమ్మ నువ్వే ట్రై చేసే, వద్దు మనీ వేస్ట్ వద్దన్నాడు కదా పప్ప, నువ్వే ట్రై చేసే అన్నాడు. అది వద్దు నాన్న తినకూడదు ఇవన్నీ అంటే, లేదు లేదు అది నాకు కావాలి, తినేది కదా స్నాక్స్, నేను తింటాను అని చెప్పి తీసుకున్నాడు. ఇది 50 రూపీస్. మేము 2 టైమ్స్ ట్రై చేసిన తర్వాత సెకండ్ టైం వచ్చిందనమాట. అదే చూస్తున్నాను ఎంత కాస్ట్ అంటే 100 రూపీస్ పెట్టి తీసుకున్నాం. 50 రూపీస్ది అట్లా ఉంటుంది శశాంత్తో. అండ్ కిందకు వచ్చిన తర్వాత ఇట్లాగా ఉంటాయి కదా పిల్లలకి టాయ్స్, ఇది ఎక్కాల్సిందే అని ఫుల్ ఇంకా అసలు ముందే చెప్తాడు ఏమేం కావాలి ఏంటి అని, నాకు ఇది కావాల్సిందే అని చెప్పి. అండ్ ఇంకా షాపింగ్ అది పని చూసుకొని ఇంకా మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ ఆ రోజు వీక్ డే అవ్వడం వల్ల యాక్చువల్లీ అంత ఎక్కువ రష్ లేదనమాట. అండ్ కింద పార్కింగ్లో కూడా చాలా తక్కువ ఉన్నారు. నార్మల్గా అయితే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ బయటికి రావాలంటేనే అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అండ్ చాలా వెహికల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది. లైక్ ఎవరు లేరు వీక్ డే అయ్యేసరికి. సబ్స్క్రైబ్.